మా మంచిర్యాల వర్షం స్టార్ట్ అయితే వింత వింత అద్భుతాలు అన్నీ కనిపిస్తాయి మాకు, ఎక్కడెక్కడ లేని అని మాకే కనిపిస్తాయి. మళ్ళా కొన్ని వీడియోలు క్యాప్చర్ చూద్దాం. వర్షాలు తిరుగుతాను బోర్ వచ్చి పికప్ చేసుకున్నాం. పెద్ద అనకుండా పాము పికప్ చేసుకున్నాం. ఇది మాతో ఉన్నట్టే ఉంటది, మళ్ళీ మా ఎన్నిస్తానో తిరుగుతుంది. పాము నెంబర్ 1 నేషనల్ హైవేలలో మేము మొత్తం గింతే ఉంటాయి. మాయి హైట్ ఫస్ట్ పట్టించుకోరు, తర్వాత అయినా వచ్చి గుర్తున్నాక కథం లొల్లే వారు. ఆ ఏరియా మొత్తం గ్యాంగ్ వార్ చేస్తుంది అన్ని మీద కూర్చోని మీద. ఏం చేయను. నెంబర్ 2 రోడ్ల మీద ఉంటాయి చింటూ గ్యాంగ్ మొత్తం. ఎప్పుడు మనకి అడ్డమవుతుందో తెలియదు, గుద్దుతుంది, కథం అయిపోద్ది. ఏంటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా. అద్భుతాలు స్టార్ట్ అయినాయి గాయస్. ఈ నుంచి ఆగే మొత్తం ఇక. అరే నువ్వు బండి దిగురా, నేను దిగుతారా బండి. పోనీరా బండి, ఏం కాదురా. ముంగట ఉన్నది అద్భుతం, ఇక్కడ ఏం లేదు. చేపలు పడతారు డైరెక్ట్ అక్కడ. క్వారీకి రాకపోకలు బంద్ అయ్యి వాటర్ దగ్గర దాకా. అక్కడ చేపలు పడతా ఉంది. ఏవో వాళ్ళందా ఇదే బట్ట ఇప్పు, షర్ట్ ఇప్పు వేద్దాం. చలో ఇంకో అద్భుతం కాడికి పోదాం. పత్తి బండి బ్రిడ్జ్ కింద దాకా ఉంటది, కానీ అందరు పైన దాకా చూస్తారంటే నీళ్ళు బాగానే ఉన్నాయి. డైరెక్ట్ తాడు కట్టేసి పోలీసులు వస్తే తాడు కట్టారు. అది కూడా ఎట్లా పోతున్నాయి వాటర్. ఓ మై గాడ్, ఆడ బ్రిడ్జ్ మొత్తం మాయం. ఇటు నుంచి అట్ కనెక్షన్ బ్రిడ్జ్ లేదు, ఆటో బ్రిడ్జ్ ఎక్కడ, బ్రిడ్జ్ మాయం ఆల్రెడీ అంతా లోపలికి వెళ్ళిపోయింది. ఇంకోటి ఉంటుంది అటు నుంచి పాత మంచాలు పోతాం. అద్భుతం నెంబర్ 3 దగ్గరికి వచ్చేసరికి ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చూసి వెళ్ళిపోతారు. ఎందుకో మరి ఇది ఘోరంగా ఉంది. ఇక్కడనే ఆపేసాయి బాగా లోపలికి. పోతావా మరి అల్లకి? ఇక్కడ ఆపే బైక్. ఓహో ఛాయ్, అంత ఛాయ్ అది. ఇంకో 2 రోజులకి ఇట్నే వర్షం కొడితే బైపాస్ మునుగుతుంది మొత్తం. స్పాట్ ఇంకేడుంటాయి అద్భుతాలు? అద్భుతాలు ఇంకేడు ఉంటాయరా? అద్భుతాలు ఇంకేడు ఉంటాయరా? ఎన్నావా ఎంత సొంపుగా ఉందో ఆ స్టోను అంట. చలి పెడుతుందా? ఓన్లీ ఒక్క వర్షానికి జస్ట్ రాత్రి నుంచి పడుకుంటున్నది వర్షం అంతే. జస్ట్ ఒక 2 రోజులు పడితే కదా బైపాస్ మునుగుతుంది మంచిర్యాల. ఇప్పుడు ఎల్లపల్లి డ్యామ్ పోయి ఉన్నా కానీ బాగా దూరం అయితే వద్దులే. అంశాడు ఉన్నాడు కదా. నెంబర్ 4 రోడ్ పైన డైరెక్ట్ పోతాయి కేతీబీల్. ఇప్పుడు మనం చూడబోతున్నాం అద్భుతమైన హైటెక్ సిటీ రోడ్స్. ఇంటర్నేషనల్ హైవే. పేరుకే హైటెక్ సిటీ, పేరుకే. మొత్తం బాగులే రోడ్ అంతా. పడదాం రా. అబ్బా కేరమే పడ్డాయి. మన ఈ అద్భుతమైన హైటెక్ సిటీ రోడ్స్ ని ఎంత చేసినా ఏం చేసినా ఇవి మారాయి. హైటెక్ పీపుల్ ఉంటారు కావచ్చు హైటెక్ సిటీ, అందుకే రోడ్లు ఇట్లా ఉన్నాయి. గాడి చలానా ఆతే నా యాతే नहीं आते. ఇప్పుడు కాదు సీదా పోయింది బెటర్. ఇట్లా వేసి పెట్టారు రోడ్ పోరాకుండా. అదే అంటా నాకు అట్లకెళ్ళి పోయి చూడవు దారి ఎట్లుందో కూడా. హైటెక్ సిటీ దారి వేరే మొత్తం ఆ నుంచి ఇటు దాకా తిప్పి ఆ బండి పోలేం మనం. ఇంత వర్షం కొడుతుంది కనీసం స్కూల్ కూడా బంద్ పెడతారు పోరాల కోసం. ఫెయిల్ పాపం పొరా ఎంత ఎట్లా హిత్యత కుదరతే ఉన్నది. మొత్తం నిండింది. ఇంకో ఇవాళ మొత్తం ఇట్లా గట్టిగా కొట్టుకుంటే ఆ బ్రిడ్జ్ మునుగుతుంది మళ్ళీ. ఇది కూడా
నేషనల్ హైవే బ్లాక్ అవుతుంది. పానం వెళ్ళిపోతా అండి. మంచిగా ఉందా వర్షంలో దర్శనం మొత్తం నాన్నగా ఎడికాడికి తాను చేసాడే నేను తానం ఎందుకు ఎత్తాడు? అదే తానం అయిపోయింది, పోయి బట్టలు మార్చుకుంటాడు అంతే. అంటే మొగాను వేనా మొగాను వేనా తమ్ముడు చీర కడితే సేమ్ ఉంటాడు భాగ్యనరకుడే రాత్రి. ఉన్నదా చూసుకున్నట్టున్నాడు. ఏమంటావు? ఇది గద్దరాల కొత్త హైవే దగ్గర అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి వెహికల్స్ వచ్చి చూసినా వాటర్ వస్తున్నాయి కానీ వేరే లెవెల్ చాలా వస్తాను. అటు పోదామా? పోతుంది పోతుంది. అమ్మ గీరికే ఉన్నాయి పోనీ గా అంతా నిండినాయి వాటర్. అరే గాని అది చెరువు అయింది కదా డైరెక్ట్. వారిని ఘోరంగా వచ్చినాయి కదా వాటర్. అరే అది పోయిందిరా మొత్తం. మొత్తం రోడ్ మునిగిపోయింది అక్కడ. ఇక్కడ ఆపే ఇక్కడ ఆపే ఇంత ఘోరంగా జామ్ అయినాయింది. మొత్తం అక్కడ పోతుంది మొత్తం అంతా. ఇక్కడ నుంచి మొత్తం ఇటు స్ప్రెడ్ అయినా కూడా ఏ వాటర్. ఒక్కసారి గివ్ చూడరు గాయస్, మొత్తం గుట్ట మొత్తం కమ్ముగా పోయింది మేఘాలతోని. పెద్ద కప్పరా గండు కప్ ఏడర్ దాని ఎగురుతుంది అది ఫోన్ దగ్గర కనుక. అదో అరే ఎల్లో కార్దిరా అది. అదో తీ లెక్కనే ఉన్నాయి. మంచిగా అన్ని బర్రెలు మొత్తం చిల్ అవుతానే వర్షంలో. ఈడు ఇంకోటి వచ్చేసినాం మా ఇంటికి. అవుట్ రైపు అవుట్ రైపు రాడు దండం పెడతా. దానం కూడా ఎత్తావు ఇంకా. బాయ్ బాయ్ అందరూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైలాగ్ మిస్ అయింది. డైలాగు కొత్త చెప్తాం ఏదన్నా. ఓకే వీళ్ళు రైట్ మరి బాయ్ బాయ్.